నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని గ్రామాలలో పర్యటించిన మంత్రి నారాయణ జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు వెల్లడి. భవనాలు, రోడ్లతో పాటు పార్కుల నిర్మాణానికి శ్రీకారం. గుంటూరులో బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం. సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వం నమోదు ప్రక్రియ. మంత్రి సత్యకుమార్ వెల్లడి. న్యాయ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ సూచన. ఘనంగా వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవం. కార్డియాక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. డీవీసీ హాస్పిటల్ సేవలకు అభినందన. నగర శివారు ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశం. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. వెంకటపాలెం, శాఖమూరులో పార్కులు, నర్సరీలను మంత్రి పరిశీలించారు. రాజధానిలో భవనాలు, రోడ్లతో పాటు మంచి పార్కులు, ఎన్విరాన్మెంట్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభానికి మరో 3 నెలలు పడుతుందని నారాయణ పేర్కొన్నారు. గ్రీనరీ అండ్ బ్లూ బోత్ అంటే ఉత్తర రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉండాలి. ఆ పైన చేసింది బఫరు ఇటుపక్క అటుపక్క 20 నుంచి 30 మీటర్లు బఫర్ వస్తుంది. అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్, గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది. అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం, రోడ్లు వేయటమే కాదు, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి, హాట్నెస్ తగ్గాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని గ్రీనరీ, బ్లూ ఈ రెండింటి డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ, అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ నేను విజిట్ చేశాను. ఇవాళ యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను. ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని, 6 months. గత ప్రభుత్వం ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్మిస్తుందని తెలిపారు. వడ్లమూడిలోని డీవీసీ హాస్పిటల్లో కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. డీవీసీ హాస్పిటల్ చైర్మన్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, సంగం డైరీ పాలకవర్గం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ధూళిపాల వీరయ్య చౌదరి విగ్రహానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్లే ఆరోగ్య శాఖను అధోగతి పాలు చేసిందని మంత్రి విమర్శించారు. ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన నరేంద్రపై కూడా కుట్రలు చేసిన ఘనత వైసీపీదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ హాస్పిటల్స్ను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. ఒక నాయకుడు సంగం డైరీ అధ్యక్షుడిగా ఉంటూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో డైరీ ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం వారు చేశారు. వైద్య సేవలు అదే రకంగా అందుతున్నాయి. ఆ పరిస్థితులు ఎక్కడ కూడా ఆసుపత్రిలోకి వెళ్ళిన వాతావరణం నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకే నేను ఒక ఆదర్శవంతమైన ఆసుపత్రిగా కూడా, ఆదర్శవంతమైన శాసనసభ్యుడి నేతృత్వంలో ఆదర్శవంతమైన ఆసుపత్రి ఇక్కడ నడుస్తూ ఉందని చెప్పడానికి నేను వెనకాడట్లేదు. వారు చెప్పినట్టుగా ఈ కేటగిరీని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించాల్సిన అవసరం ఉంది. పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి దాని ద్వారా కొన్ని వేల మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తుంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ఇంకెవరినో తీసుకొచ్చి దాంట్లో తీసుకెళ్లి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూశారు. వీటన్నిటిని అడ్డుగా నిలబడ్డారు. కాబట్టి చివరికి ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సేవలు అందించే వాళ్ళని కూడా పంపించాలనే విపరీత ధోరణి, అటువంటి మానసిక అనారోగ్యవంతులు సమాజంలో చాలామంది ఉంటారు.
సేవాభావంతో నిర్వహించే చారిటబుల్ హాస్పిటల్స్ను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి అండగా నిలవాలని డీవీసీ హాస్పిటల్ చైర్మన్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కోరారు. మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒకటిగా చూడొద్దు, ట్రస్ట్ హాస్పిటల్స్ని ప్రత్యేకించి చూడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మనందరికీ తెలుసు, డాక్టర్ని బట్టి హాస్పిటల్స్ని అడుగుతాయి. మాలాంటి వాటిని మీరు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసే దానిలో ఒక ప్రత్యేకంగా దీనిగా దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నా. దానివల్ల ఏంటంటే మేము మెరుగైన ఫలితాలు, ఎవరైనా ప్రైవేట్ డాక్టర్ అంటే ఎక్కడికో వెళ్ళగలడు, ఒక లోన్ తీసుకోగలడు, డబ్బులు తెచ్చుకోగలడు. ట్రస్ట్ హాస్పిటల్ అనేది వ్యక్తులుగా బయట నుంచి మేము తేలేం. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ అన్నారు. రాజ్యాంగంకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులను బట్టి న్యాయవాదుల పాత్ర ఉండాలని సూచించారు. కోర్టుల్లో కేసుల సత్వర పరిష్కారంకు న్యాయవాదులు తమ వంతు పాత్రను పోషించాలని తెలిపారు. గుంటూరు బార్ అసోసియేషన్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. It will replace thinking. It will give you the best options available. It will give you the best solution on the basis of data available. It analyzes thousands of pages of data and gives you the correct answer to it. But then the pitfall of that is, if it happens, it is going to happen, that the process of thinking will also be relegated to artificial intelligence, which will be the saddest part of human life. Because when you lose your power of discrimination, when you lose the power of deciding what is right and what is wrong, then that is a civilizational failure. I say this only for the reason that the younger generation must be vigilant to it. You must know how far you must use technology, where it should stop. But before doing that, you must keep pace with technology and equip yourself with technology. కమిషనర్ పులి శ్రీనివాసులు స్వర్ణభారత్ నగర్లోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరు శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి సంబంధించి ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం, మరికొన్ని ప్రాంతాలకు అతి తక్కువ సమయం జరుగుతుందని, సరఫరా సమయాన్ని ఆయా ప్రాంతాలకు, నివాసాలు, జనాభా మేరకు రేషనలైజేషన్ చేయాలన్నారు. అనంతరం పారిశుద్ధ పనులు పరిశీలించి ప్రతి ఇంటి నుండి నిర్దేశిత సమయంలో చెత్త సేకరణ జరగాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి చుట్టుపక్కల నివాసితులు ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని సదరు స్థల యజమానులను గుర్తించి శుభ్రం చేసుకోవాలని, లేకుంటే చట్టపరంగా అపరాధ రుసుం విధిస్తామని తెలిపారు. సామాన్య కార్యకర్త అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం గుంటూరులో జరిగింది. లాలపురం రోడ్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్యకుమార్తో పాటు పార్టీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, వనమా నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వ నమోదు చేసే పార్టీ బీజేపీ అని సత్యకుమార్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటూ సంస్థాగతంగా పార్టీని విస్తరించుకునే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మతం ఆధారంగానూ, కులం ఆధారంగానూ, కుటుంబం ఆధారంగానూ పనిచేసే పార్టీ కాకుండా వ్యవస్థీకృతంగా క్షేత్రస్థాయి నుంచి
సభ్యత్వ నమోదు చేసుకుంటూ సమాజంలోని అన్ని వర్గాల్ని సర్వస్పర్శి సర్వవ్యాపి అనే ఒక సిద్ధాంతంతో అన్ని వర్గాల్లోని ప్రజల్ని పార్టీ సిద్ధాంతం వైపు ఆకర్షింపజేసుకొని వారితో సభ్యత్వం నమోదు చేసి ఇవాళ పార్టీ కార్యకలాపాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కొరటాల ఇందిరా శేషగిరిరావు చారిటబుల్ ట్రస్ట్ విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు జరిగింది. కొరిటిపాడులోని విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ శాఖలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పావులూరి రమేష్, కొమ్మలపాటి శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ బుల్లికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంక్ రంగంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఒక మార్క్ ఈ 20-30 సంవత్సరాల్లో కూడా చేసుకోగలిగారు. మరింతగా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మరింత మందికి సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మానవతా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్తో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్తో కలిసి ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని మంచిది మరింతగా ఎవరైతే బ్యాంకులో కస్టమర్స్ ఉన్నారో వారికి చేరువవటంలో కానీ కొత్త వారికి ఎవరైతే సేవా సంస్థ ద్వారా మరింత పేదవారికి చేరువవడానికి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని కేవలం సిటీ బ్రాంచెస్లోనే కాకుండా రూరల్ బ్రాంచెస్లో కూడా చేయాలని కోరుతూ హెల్త్ క్యాంప్ ఎంత బాగా అయితే చేస్తున్నారో దానికంటే కూడా దాంతో పాటుగా కస్టమర్స్కి కూడా మరింతగా సర్వీస్ అందించాలని చెప్పి అందిస్తారని మనస్ఫూర్తిగా కోఆపరేషన్ అందరికీ మంచి సర్వీస్ అందించాలని మంచి మనసు ఉండడం మీరు ఉన్నారు కాబట్టి మీరు మంచిగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అట్లా ఒక బ్యాంకులనే కాకుండా ఉచిత వైద్య శిబిరం ఇట్లా పెట్టడం కూడా చాలా మంచిది. మానవతా సేవా సంస్థ తరఫున ఇట్లా చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచి అవకాశాలు కల్పించాలని మీ సర్వీసు పబ్లిక్ బాగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నర్సాపేట ఎంపీ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే భాష్యం విద్యా సంస్థలు భాష్యం రామకృష్ణ గారు, అలాగే మా చైర్మన్ పావులు రమేష్ గారు, మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా సంస్థ కుటుంబ సభ్యులందరితో కలిసి అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. విద్యానిధి కింద స్కాలర్షిప్లు, ఫీజులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అలాగే వైద్య రంగంలో మెడికల్ క్యాంపులు, నేత్రదానాలు, అవయవదానాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము. భూ బాధితుల రాష్ట్ర సదస్సు ఈ నెల 28న విజయవాడలో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, ఇతర నాయకులు ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు భూదందాలకు పాల్పడ్డారని, వాటిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జంగాల డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిత్యావసరాల అధిక ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన విజయవాడ దాసరి భవన్లో భారీ సదస్సుని, రాష్ట్ర స్థాయి సదస్సుని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మేనమేషాలు లెక్కకుండా త్వరితగతిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ పరం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీఎంఏ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థిని కె తేజస్విని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్ అభినందించారు. అదేవిధంగా సీఎంఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంవి లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 3వ ర్యాంకు సాధించారని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ తేజస్విని ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. దేశంలో ప్రముఖంగా వినిపించేటువంటి కామర్స్ కోర్సులు సిఏ లేదా సిఎంఏ. సో నిన్న ఆగస్టు 23న సిఎంఏ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రకటించిన సిఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్తో మాస్టర్ మైండ్స్ని ఒక పాన్ ఇండియా సంస్థగా మళ్ళీ ఒకసారి నిరూపించారు.
సో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 14 ర్యాంకులు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ సిఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు 25 ర్యాంకులు రావడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తాను, వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. దాంతోపాటు సిఎంఏ ఇంటర్ మరియు సిఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. అండ్ మొత్తం సిఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ 50 ర్యాంకుల్లో 39 ర్యాంకులు రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు, నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు. 100కి 100% ఈ క్రెడిట్ నేను స్టూడెంట్స్కి ఇస్తానండి. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది, కొంతమందికి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ క్రెడిట్ అవుతుంది. ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి అలానే వారి యొక్క పేరెంట్స్కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయిపోయినాయి. చరిత్ర పరిరక్షణ కోసం ఎన్వి నరసింహారావు విశేష కృషి చేశారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఆయన మృతి గుంటూరు జిల్లాకి తీరని లోటని చెప్పారు. కొరటిపాడులోని నరసింహారావు స్వగృహంలో ఆయన పార్థివ దేహంకు సోమశేఖర్, సిఎస్ఆర్ ప్రసాద్ తదితరులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా చరిత్ర కాంగ్రెస్ను స్థాపించి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించారని లక్ష్మణరావు గుర్తు చేశారు. 100 ఏళ్ల గుంటూరు జిల్లా చరిత్రపై నరసింహారావు రచించిన పుస్తకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. అంత చురుగ్గా ఉన్న వ్యక్తి ఇంత తొందరలో మరణం పాలవుతారని మేము ఎవరూ కూడా ఊహించలేదు. దాదాపు 6 దశాబ్దాల ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్నది ఆయనకి. ఉద్యోగ కాలంలో ఎన్జిఓ సంఘంలో ఉన్నారు. ఉద్యోగం విరమణ చేసిన తర్వాత చరిత్ర అధ్యాపకుడిగా రిటైర్ అయ్యారు కాబట్టి చరిత్ర సంఘంలో కీలకమైన బాధ్యతలు. దాంతోపాటు సామాజిక బాధ్యతల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీకి అధ్యక్షుడిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. గతి తప్పకుండా దాని యొక్క వార్షికోత్సవాలు జరపడానికి ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈనాడు గుంటూరు జిల్లా ఒక ముఖ్యమైనటువంటి చరిత్రకారుని కోల్పోయిందని చెప్పవచ్చు. అతడు ఎ గుడ్ హిస్టోరియన్, ఎ గుడ్ ఆబ్జెక్టివ్ హిస్టోరియన్. అతన్ని కోల్పోవటం మాకు ఎంతో విషాదకరంగా ఉంది. దాదాపు గుంటూరు చరిత్ర కాంగ్రెస్ నిర్వహించిన ప్రతి సమావేశంలో నేను పాల్గొన్నాను. హిస్టరీ యొక్క అధ్యయన ప్రాముఖ్యత ఏమిటనేది ఆయన తీసుకెళ్లాడు. ముఖ్యంగా 2004వ సంవత్సరంలో గుంటూరు జిల్లా 100 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గుంటూరు జిల్లా చరిత్ర మీద 2 వాల్యూమ్స్, అవి ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటటువంటి 2 వాల్యూమ్స్ ప్రచురించడంలో ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించాడు. నరసింహారావు గారు అనగానే మాకు 3 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి, ఎంత దూరమైనా సైకిల్ మీదే వెళ్ళేవాడు. మా ఇంటికి కూడా అనేక సార్లు సైకిల్ మీద వచ్చాడు. 2, పోస్ట్ కార్డులు రాసేవాడు. ఈ కాలంలో కూడా కొన్ని వేల పోస్ట్ కార్డులు రాసేవాడు, దాదాపు 10-15 ఏళ్ల క్రితం దాకా. 3వది, హిస్టరీని సంరక్షించుకోవాలనే ఒక ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం తప్పించిన మహా వ్యక్తి నరసింహారావు గారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తాను. శ్రమజీవి. ఆయన వివిధ సంఘాల్లో పనిచేశాడు. హక్కుల సంఘాల్లో కానీ, లేకపోతే చరిత్రకు సంబంధించిన సంఘాల్లో కానీ, ఉద్యోగ సంఘాల్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ అధ్యాపకుడిగా కానీ, ఇట్లా చాలా రకాలైనటువంటి బాధ్యతల్లో పనిచేశారు. ఏ బాధ్యతల్లో పనిచేసినా కానీ నిజాయితీగా, నిరాడంబరంగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి మా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా మా జిల్లా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ విధంగా అకాల అత్యున్నతం అనేది మాకు బాధాకరం. గంగూరి శ్రీనాథ్ 34వ జయంతి వేడుకలు కాకాని రోడ్లో నిర్వహించారు. వాత్సల్య వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగూరి శ్రీనాథ్ 34వ జయంతి సందర్భంగా శ్రీనాథ్ తండ్రి బాబురావు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీనాథ్ జ్ఞాపకార్థం కాకాని రోడ్లోని వాత్సల్య వృద్ధాశ్రమంలో అన్న వితరణ, పండ్లు పంపిణీ చేపట్టారు. శ్రీనాథ్ ఆత్మ శాంతించాలని ఆయన కోరారు. శ్రీనాథ్ జయంతి, వర్ధంతి సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, బండారు సురేష్, బండారు వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అబ్బాయి గంగూరి శ్రీనాథ్ 34వ జయంతి. సరే, వాడు ఆత్మ శాంతించాలని వాడి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి వృద్ధులకి
అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. వాడు పుట్టినరోజు, చనిపోయిన రోజు 2 రోజులు ఏదో కార్యక్రమాలు చేస్తా వాడు ఆత్మశాంతి చేకూరుస్తూ ఉండాలని అనుకుంటున్నాను. జైన్ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జైన్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటున్నారని చెప్పారు. వేణుమాధవుడు లోకానికి గురువు అని, గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపారన్నారు. హిందూ సాంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరని, తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపిగా వల్లభునిగా, పేదలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటారన్నారు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటారని డాక్టర్ మున్ను తెలిపారు. ఈ సందర్భంగా తమ హైస్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు మరియు వ్యాసరచన పోటీలు మరియు విచిత్ర వేషధారణ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో జరిగినవి. దీనికి విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని కృష్ణాష్టమి పండుగ వాతావరణంలో చాలా ఆనందంగా జరుపుకోవటం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులు కృష్ణుడి వేషధారణలో మరియు గోపికల వేషధారణలో విద్యార్థులు చక్కగా అలరించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మరీ ముఖ్యంగా విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరియు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని, మరీ ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు టీడీపీ నాయకులు మేకల బాబురావు జన్మదిన వేడుకలు నెహ్రూనగర్లోని రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, కాపునాడు ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు, 56వ వార్డు కార్పొరేటర్ మార్కెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగల ప్రభాకర్ రావు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాబురావు గారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాలు ఇవ్వాలని, ఆయన ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ దిశగా ఆయన ఉన్నతమైన స్థానాన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన సోదరుడు జగన్ గోపాల్ నాగేశ్వర గారు తదితర మిత్రులందరూ కూడా ఆవిర్నందు ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. దానికి మిత్ర బృందం అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే బాబురావు గారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు మరి ఆయన కోరుకున్న ఉన్నత శిఖరాలు అధిరోహించేటట్టుగా దీవించాలని చెప్పేసి బాబురావు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, వారు దేవుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలతో పాటు మంచి ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళడానికి కొద్దిగా వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి మా మిత్ర బృందం ఆధ్వర్యంలో తెలియజేస్తాం. పేరేచర్లలోని వీఆర్ఓ థామస్ లైవ్లీహుడ్ లెర్నింగ్ సెంటర్లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంస్థ ద్వారా 10,000 మొక్కలు నాటేందుకు 15 గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, 3 స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడి నుండి తీసుకువెళ్లే మొక్కలను తప్పకుండా నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం మన కోసం, మన భవిష్యత్తు కోసం చేపట్టే ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. కనీసం ఈ మొక్కలను 3 సంవత్సరాల వరకు జాగ్రత్తగా సంరక్షించగలిగితే వాటి మనుగడకు భరోసా ఇచ్చినట్లు అవుతుందన్నారు.
విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వేలంగణి మాట్లాడుతూ 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంస్థ ద్వారా చేపట్టడం జరిగిందని, ఇవి మన ప్రగతి కోసం నాటుకుంటున్నట్లు తెలిపారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ మహబూబ్ బాషా, ద్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, డీసీఓ వీరాచారి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆవులు, పందులను, గాడిదలను యజమానులు తమ ఇంటి పరిసరాల్లోనే కట్టడి చేసుకోవాలని, రోడ్ల మీదకు వదిలితే వాటిని నగరపాలక సంస్థ సిబ్బంది స్వాధీనం చేసుకుంటారని కమిషనర్ పులి శ్రీనివాసులు నగర ప్రజలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పందుల పెంపకదారులు జీఎంసీ నుండి లిఖితపూర్వక అనుమతులు, లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే, ప్రజా ఆరోగ్యానికి హానికరమైన ఎటువంటి జంతువులు గృహ ప్రాంగణంలో కలిగి ఉండటానికి వీలు లేదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని గ్రామాలలో పర్యటించిన మంత్రి నారాయణ, జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు వెల్లడి, భవనాలు, రోడ్లతో పాటు పార్కుల నిర్మాణానికి శ్రీకారం. గుంటూరులో బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం. సిద్ధాంత ప్రాతిపదికన సభ్యత్వం నమోదు ప్రక్రియ, మంత్రి సత్యకుమార్ వెల్లడి. న్యాయ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ సూచన. ఘనంగా వడ్లమూడి డీవీసీ హాస్పిటల్ 6వ వార్షికోత్సవం. కార్డియాక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్, డీవీసీ హాస్పిటల్ సేవలకు అభినందన. నగర శివారు ప్రాంతాలలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు, త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.